నెక్స్ట్ మనం కడప వెళ్దాం. కడపలో మా ప్రతినిధి యూసఫ్ మనకి అందుబాటులో ఉన్నారు. సో కడపకు సంబంధించి కీలకంగా కడప జిల్లాలో కమలాపురంలో ఎన్నికలు మారబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడినటువంటి టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి మరోమారు పోటీకి సిద్ధమవుతుంటూ కూడా పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి సంబంధించి సో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పోటీ ఇద్దరి మధ్య ఉండబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి యూసఫ్. థాంక్యూ రాజశేఖర్. కడప జిల్లాలో కీలకమైన నియోజకవర్గము కమలాపురంగా ఇప్పుడు వ్యవహరిస్తా ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత మేనమామ వైఎస్ రవీంద్రనాథ్ రెడ్డి ఇక్కడ నుండి పోటీ చేయనున్నారు. ఇతను ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. ఇక్కడ పుత్తా నరసింహారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుండే వచ్చారు. ఆయన కూడా ఇక్కడ నుండి 2 దఫాలుగా పోటీ చేసి స్వల్ప ఓట్లతో మాత్రమే ఓటమి పాలయ్యారు. ఆయన కూడా ఈసారి ఈ నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి కీలకమైన సమస్యగా పాపాగ్ని నది పైన ఏర్పడినటువంటి ఓ బ్రిడ్జి, ఈ రహదారి జాతీయ రహదారి, ఇది కడప తాడపత్రికి సంబంధించినటువంటి నేపథ్యం. ఈ రహదారి పలు దఫాలుగా పాపాగ్ని నది ప్రవహించేటువంటి సమయంలో పూర్తిగా కొట్టుకుపోయినటువంటి సందర్భాలు చాలా సార్లు ఏర్పడ్డాయి. 10-15 సంవత్సరాల నుండి కూడా నియోజకవర్గ ప్రజలకు ఈ సమస్య చాలా ఇబ్బంది కలిగిస్తా ఉన్నది. ఈ పాపాగ్ని నదిని పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ప్రస్తుతం నిర్మిస్తా ఉన్నారు. పనులు కొనసాగుతా ఉన్నాయి. దాంతో పాటు నియోజకవర్గాన్ని గ్రేటర్ మున్సిపాలిటీగా కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి కార్పొరేటర్లు కూడా, కౌన్సిలర్లు కూడా వైకాపాకు చెందిన వారే కొనసాగుతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జి, రైల్వే బ్రిడ్జి ఏదైతే ఉందో దాన్ని కూడా నిర్మించేందుకు ప్రస్తుత ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. ఆ పనులు కూడా ప్రారంభం జరుగుతా ఉన్నాయి. అయితే మరోపక్క టీడీపీకి సంబంధించిన పుత్తా నరసింహారెడ్డి అయితే పూర్తిగా ప్రచారం కొనసాగిస్తా ఉన్నారు. నేను ఈ నియోజకవర్గానికి టీడీపీ ప్రభుత్వంలో దాదాపు 500 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపట్టాను. అవన్నీ కూడా ప్రస్తుత ప్రభుత్వం ఆపివేసినందున నిలిచిపోయాయి. వారు చేసేది అభివృద్ధి కాదు. తనను మరోసారి అవకాశం కల్పియండి, నేను ఎమ్మెల్యేగా గెలుపొందితే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని చెప్పేసి అతను కూడా ఇక్కడ ప్రచారం కొనసాగిస్తా ఉన్నాడు. వీరిద్దరికి పోటీగా అయితే అధిష్టానం ఈ నియోజకవర్గాల్లో యువ నేతలకు అవకాశం కల్పించాలని చెప్పేసి ఆలోచనలు కొనసాగిస్తా ఉంది. రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు నరేన్ రామాంజల్ రెడ్డిని వైకాపా తరఫున బరిలో నింపాలని చెప్పేసి వైసీపీ అధిష్టానం భావిస్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అందుకు పోటీగా టీడీపీ నుండి కూడా నరసింహారెడ్డిని ఈసారి అవకాశం ఇవ్వకుండా అతను కుమారుడు చైతన్య రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనను బరిలో దింపాలని చెప్పేసి కూడా టీడీపీ భావిస్తా ఉంది. ఇరువురు సీనియర్ నేతలు పక్క నుండి వారికి వారసులను ఈసారి రంగంలో దింపుతారా అన్నటువంటి చర్చ అయితే నియోజకవర్గంలో కొనసాగుతా ఉంది. సీనియారిటీ ప్రకారం ఈ ఇద్దరికి కూడా నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. అటు రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించిన సొంత రాజశేఖర రెడ్డి బామర్ది అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి ఇక్కడ వైఎస్ ఫోబియాతోనే గెలుపొందారు. తర్వాత నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ప్రస్తుతానికి సాఫీగానే కొనసాగుతున్నప్పటికీ కూడా అతని కుమారుడు తనకు అవకాశం కావాలని చెప్పి కోరుతున్నటువంటి నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మీరు తండ్రి కొడుకులు తెలుసుకోవాలి, మీరు కుటుంబంలో అండర్స్టాండింగ్ కిందికి రండి, మీకు సీట్ను కేటాయిస్తామని చెప్పి అతను ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య కూడా చర్చలు కొనసాగుతా ఉన్నాయి. మరోపక్క టీడీపీ నుండి కూడా ఎవరైతే యువనేత కొనసాగుతా ఉన్నారో లోకేష్ కూడా ఈసారి చైతన్యకు అవకాశం కల్పిద్దాం, మీరు ఈసారి అతనికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నరసింహారెడ్డికి ఒకసారి తెలిపినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇరువురు నేతలు కూడా ఇప్పుడు డైలమాలో పడ్డారు. తమను కాకుండా తమ వారసులకు సీట్లను కేటాయిస్తే ఏ విధంగా నియోజకవర్గంలో ప్రజలు సహకరిస్తారు అన్నటువంటి ప్రధాన అంశానికి సంబంధించినటువంటి చర్చను అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తర్వాత టీడీపీ పార్టీ కావచ్చు, ఇది 2 పార్టీల్లో కూడా కీలకంగా వ్యవహరించిన వీరశివారెడ్డి మాజీ శాసనసభ్యులు, ఈయన రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ లో చేరి అప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. ఇప్పుడు ఆయన ఏ పార్టీకి మద్దతు అన్నటువంటి సందేహం అయితే నెలకొంది. వీరశివారెడ్డి అయితే రీసెంట్ గా ఓ ప్రకటన కూడా చేశారు. తాను చంద్రబాబు ఆదేశిస్తే టీడీపీ తరఫున ఎవరికైతే మద్దతు ఇవ్వాలో వారికి ఇస్తాను, వారి గెలుపుకు పూర్తిగా సహకరిస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేసినటువంటి పరిస్థితి. మరోపక్క యువనేత నరేన్ రామాంజన్ రెడ్డి కూడా గెలుపొందేందుకు కావాల్సినటువంటి గ్రౌండ్ వర్క్ ను మొత్తం ఇప్పటికే పూర్తి చేశారు. అటు నియోజకవర్గంలోని ఓటర్లతో పాటు వారి తండ్రికి బాసడగా నిలిచినటువంటి నాయకులందరినీ కలుపుకొని వారికి కావాల్సినటువంటి సహాయ అందిస్తూ ప్రజల్లో మమేకమై కొనసాగుతున్నటువంటి పరిస్థితి కమలాపురం నియోజకవర్గంలో ఏర్పడిందని చెప్పవచ్చు రాజశేఖర్.
రైట్ రైట్ యూసఫ్, ఈసారి కమలాపురంలో రాజకీయం గతం కంటే కూడా పూర్తిగా భిన్నంగా ఉండబోతుంది అనుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఇటువైపు యువ నాయకులు దించే ఆలోచన కనిపిస్తుంది. ఇటువైపు వైసీపీ ముందుగా ఏమైనా అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా వైసీపీ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ అభ్యర్థులు మారుస్తూనే జాబితాను విడుదల చేస్తుంది. సో ఈ జాబితాలో ఈసారి కమలాపురం సంబంధించి క్లియరెన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? సో మీరు అన్నట్లు ఆ నేపథ్యంలో యువ నాయకుడు తీస్తే కనుక ఖచ్చితంగా అక్కడ ఎవరైతే ఉన్నారో నరసింహారెడ్డికి సంబంధించి కుమార్ని కూడా దించే అవకాశం కనిపిస్తుంది. సో ముందు వైసీపీ అభ్యర్థి ప్రకటన వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా రాజశేఖర్, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలను వైసీపీ మారుస్తూ జాబితాలను విడుదల చేస్తా ఉంది. అదే నేపథ్యంలో కమలాపురం సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రకటన రాలేదు. పూర్తి స్థాయిలో వీరి తండ్రి కొడుకులు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చిన తర్వాతనే మొదటిగా ఆయన పేరును ప్రకటించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడతా ఉంది. మరోపక్క ఈయనకు పోటీగా యువ నాయకుడిని దింపాలని చెప్పేసి పుత్త నరసింహారెడ్డి కూడా ప్రయత్నం కొనసాగిస్తా ఉన్నారు. ఆయన కుమారుడు చైతన్యకు ఈసారి బరిలో నింపాల అని చెప్పేటువంటి ఆలోచనలు అయితే కొనసాగుతా ఉన్నారు. నరేంద్ర రామాంజన్ రెడ్డి పేరు ప్రకటన వచ్చిన తదనంతరము ఆ పక్క నుండి కూడా చైతన్య పేరును కూడా ప్రకటించేటువంటి అవకాశాలు అయితే పూర్తిగా కనబడతా ఉన్నాయి. ఇద్దరు కూడా యువ నాయకులు. ఇప్పటికే నరేంద్ర రామాంజన్ రెడ్డి అయితే కమలాపురంలో జెడ్పీటీసీగా కొనసాగుతా ఉన్నారు. చింతకొమ్మతిన మండలానికి సంబంధించి తన తండ్రి కూడా జెడ్పీటీసీగానే రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత ఆయన కూడా యూసఫ్ ప్రధానంగా ఒకవేళ యువ నాయకులు పోటీ పడితే సీనియారిటీగా ఉన్నటువంటి రవీంద్రకు సంబంధించి కానీ లేకపోతే నరసింహారెడ్డికి సంబంధించి కానీ ప్రధానంగా పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. యువ నాయకులు వస్తే కనుక పోటీ అదే స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ఓటర్ల తారుమారయ్యే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా రాబోతుంది. అక్కడ ప్రధానంగా కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. సో ఆ ప్రభావం యువ నాయకులు నిలబెడితే కనుక ఉండే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా రాజశేఖర్, ఇద్దరు కూడా యువ నాయకులే. వీరికి రెబల్ అభ్యర్థిగా కమలాపురం నియోజకవర్గానికి సంబంధించి టీడీపీలో కొనసాగి ఇన్ని రోజులు కొనసాగినటువంటి రెబల్ నాయకుడు ఎవరైతే సాయినాథ్ శర్మ ఉన్నారో ఆయన ఇప్పుడు టీడీపీకి అనుకూలంగానే ప్రస్తుతానికి అయితే పనిచేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఇద్దరికి యువ నాయకులకు అవకాశం కల్పిస్తే తాను ఏ పక్క చేయాలని చెప్పేసి ఆయన కూడా ఒక డైలమాలో ఉన్నారు. ఇక్కడ యువ నాయకుల మధ్య ఆయన కూడా ఇప్పుడు కీలకంగా మారనున్నారు. సాయినాథ్ శర్మకు కూడా అనుకున్నటువంటి ఓట్ బ్యాంక్ అయితే కమలాపురం నియోజకవర్గంలో ఉంది. ఆయన గనక కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిస్తే త్రిముఖ పోటీలో ఆధిపత్యం ఎవరిది అని చెప్పి స్థానిక ఓటర్లు అయితే ఓ స్టాండ్ తీసుకునేటువంటి అవకాశం కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఇక్కడ కనుక ప్రచారం కొనసాగించి వీరిద్దరికి కూడా ధీటైనటువంటి మరో యువ నాయకుడిని రంగంలోకి తీసుకొస్తే త్రిముఖ పోటీలో గెలుపు చాలా వరకు అనివార్యంగా మారేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. స్థానిక ప్రజలైతే తమకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏ విధమైనటువంటి సమయాల్లో సహకరించారు, మేము ఎవరికి మద్దతు ఇవ్వాలా అని చెప్పేసి అంతర్గతంగానే చర్చలు కొనసాగిస్తా ఉన్నారు. బహిరంగంగా ఏ పార్టీకి కూడా ఇప్పటిదాకా వారు మద్దతుగా నిలిచేటువంటి పరిస్థితి అయితే ఈ నియోజకవర్గంలో కనబడడం. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యూసఫ్.